హాయ్ అండి, నేను మీ లక్ష్మి. ఈ వీడియో చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టిప్ అండి, ఇలా ఇంకు పిల్లర్ ఉంటుంది కదండి, మెడిసిన్స్ పిల్లలకి ఎక్కువ ఈ డ్రాప్స్ వేస్తూ ఉంటాము. ఇలాంటివి కనుక మీ దగ్గర ఉంటే అస్సలు పడేయమాకండి. దీంతో ఆయిల్ అనేది మీకు ఎంత కావాలంటే అంత ఒకసారి ఇలా రివర్స్ చేసి ఆయిల్ని మీకు ఎంత కావాలంటే అంత ప్రెస్ చేయండి. మీకు 1 ml కావాలంటే 1 ml, 2 ml కావాలంటే 2 ml దాంట్లోకి వెళ్ళిపోతుంది అనమాట. దానికి బాటిల్ క్యాప్ ఓపెన్ చేసి తీయాల్సిన అవసరం లేదండి. మనకి అవి ఎలాగో సీల్ అయిపోయి ఉంటాయి కాబట్టి బాటిల్ ఓపెన్ అనేది రాదు కాబట్టి రివర్స్లో తీసేసుకుంటే వచ్చేస్తుంది అది. మనం తీసాం కదండి కొబ్బరి నూనె, దాంతో ఇలా డోర్స్ కొంచెం మనకి స్టక్ అయిపోయినట్టు ఉంటాయి కదండి, డోర్స్ అనేవి తొందరగా మూవ్ అవ్వవు కదా. అలాంటప్పుడు మనకి ఒక డ్రాప్ అలా వేసుకున్నామంటే కిందకి కారకుండా ఉంటుంది. అదే మనం బాటిల్ అనేది డైరెక్ట్గా వేసామంటే కిందకి అనేది బాగా వచ్చేస్తుంది. ఇలాగా మనకి కొంచెం గట్టిగా ఉండి తుప్పెక్కేసినట్టు ఉంటాయి కదండి గ్రిల్స్, అలాంటి వాటికి కూడా ఇలా మనం కనుక ఒక్కొక్క డ్రాప్ వేసుకున్నామంటే అవి తుప్పు పట్టకుండా ఉంటాయండి. మనకి ఆ మూమెంట్ కూడా బాగుంటుంది. అప్పుడప్పుడు ఇలా వేసుకోవడం వల్ల మనం లాక్ వేసే చోట కానీ లేదంటే ఎక్కడన్నా తడిచిన చోట కానీ తుప్పు పట్టకుండా ఉంటాయి. మనకి ఆ డోర్స్ అనేవి ఎక్కడైతే బోల్ట్స్ అనేవి ఉంటాయో అక్కడ కనీసం నెలకొకసారైనా సరే అలా వేసుకోవటం వల్ల అవి తుప్పు పట్టకుండా నీట్గా ఉంటాయి. ఒక్కొక్క డ్రాపే కాబట్టి మనం వేసింది కిందకి కూడా ఆయిల్ అనేది జిడ్ అనేది కారదు. ఇలా డోర్స్ మీదే కాదండి, మనకి తాళాలు ఒక్కొక్కసారి స్టక్ అయిపోతూ ఉంటాయి కదా, అలాంటి వాటిల్లో కూడా వేసుకుంటానికి చాలా నీట్గా ఉంటుంది. ఇలా మనం గొడుగు అనేది మన అవసరం తీరిపోయినాక ఇలా ముడిచి పెట్టేసేస్తూ ఉంటాము. లోపల ఏదైనా తేమన్నా కూడా లోపల అనేది ఊరికనే తుప్పు పట్టేసేసి తొందరగా విరిగిపోతాయి ఆ లోపల ఉన్న సువ్వలు అనేవి. మీరు ఎప్పుడైనా గమనించారా అండి అలా విరిగిపోవడం? తుప్పే పట్టేసేసి బాగా అలా మనం ప్రెస్ చేసినప్పుడల్లా కూడా ఒక్కొక్కసారి విరిగిపోతూ ఉంటాయి. ఇలా గనక మనం ఆయిల్ అనేది వేసుకుంటూ ఉన్నామంటే అస్సలు విరగవండి. ఆ తుప్పు అనేది అస్సలు పట్టదు. మనం ఎక్కువ వాటర్లోనే ఇది యూస్ చేస్తాం కాబట్టి అది లోపలికి వెళ్ళి మనం ఆరకుండానే లోపల పెట్టేసినప్పుడు అలా తుప్పు పట్టేస్తూ ఉంటుంది. ఇలా ఈ గొడుగులకి ఆయిల్ వేసేది ఇంతవరకు మీరు విని ఉండరు. ఇలా చేసి చూడండి, అసలు ఆ సువ్వలు అనేవి అస్సలు విరగవు. మీకు ఆ గొడుగు అనేది చాలా రోజులు అనేది వస్తుంది. చాలామంది అది తీయడం పక్కన పడేసేసేయడం, వాడిన తర్వాత ఆ నీళ్ళల్లో నానిపోయి పక్కన పడేసి మళ్ళీ తీసినప్పుడు ఆ సువ్వలన్నీ ఇరిగిపోయి మళ్ళీ గొడుగు తీసి మళ్ళీ కొత్తది కొనుక్కోవడం ఇలా చేస్తూ ఉంటారు కదండి. అలా అవసరం లేదు. ఇలా మీరు చేసి చూసారంటే ఎన్నాళ్ళున్నా కూడా అది ఇంకా అలాగే ఉంటుంది. మనం తీసినప్పుడు కొంచెం ఆరిన తర్వాత దాన్ని లోపల పెట్టుకుంటే సరిపోతుంది. ఆరిపోయిందిలే అని డైరెక్ట్గా పెట్టేసేయకుండా ఒక నైట్ అంతా ఓపెన్ చేసి పెట్టండి. ఆ తర్వాత ఆరిపోయింది ఇంకా మనం వాడమని అనుకున్నప్పుడు పాతది ఏదన్నా ఒక సాక్స్ ఉంటే దానిలో కనుక ఇలా పెట్టేసుకున్నామంటే దుమ్ము కూడా పడకుండా ఉంటుంది. మనకి వర్షాకాలంలో తప్ప ఇంకా మిగతా ఇప్పుడు వాడం కాబట్టి ఇలా చేసి చూడండి, ఎన్ని సంవత్సరాలైనా అలాగే ఉంటాయి. నెక్స్ట్ అండి, పొద్దున్నే క్యారీ కట్టాలంటే ఇలా కూరగాయలు అనేవి గబగబా కోసేసి పక్కన పడేస్తూ ఉంటాము. అదంతా కౌంటర్ టాప్ మొత్తం చిందరవందరగా తయారైపోతూ ఉంటుంది. మనం వంట చేసే లోపు అంతా చిరాకుగా ఉంటుంది. మనం వంట చేసేదేమో కానీ ఆ పక్కన చూడాలన్నా కూడా ఆ కూరగాయ ముక్కలు ఆ ఉల్లిపాయ తొక్కలు అంతా చూడడానికి చిరాకుగా అనిపిస్తూ ఉంటుంది. అలాంటప్పుడు మనకి విండో ఉంటుంది కదండి, మన కిచెన్లో మనం వంట చేసేటప్పుడు మనం కూరగాయలు కోసినప్పుడు పక్కన విండో ఉంటుంది కదా, దానికి ఒక క్లిప్ అనేది అటాచ్ చేసుకోండి. మీ దగ్గర ఏ కవర్ ఉంటే ఆ కవరు ఆ క్లిప్కి అనేది అటాచ్ చేసుకున్నామంటే మనకి ఇప్పుడు మన కూరగాయలు కోసినప్పుడు ఉన్న చెత్త అంతా కూడా దానిలో వేసేసుకున్నామంటే మనకి కూరగాయలు కోసుకుంటానికి కూడా నీట్గా ఉంటుంది. ఆ చెత్త అనేది అసలు అడ్డం రాదు. ప్రతిసారి బయటికి వెళ్ళి డస్ట్బిన్లో వేయకుండా ఇలా గనక చేసుకున్నామంటే మనం కోసుకున్నప్పుడు కానీ మనకి వంట చేసుకున్నప్పుడు కానీ నీట్గా ఉంటుంది ఆ కౌంటర్ టాప్ మొత్తం. ఆ వంట అంతా అయిపోయిన తర్వాత ఒకసారి తీసుకెళ్ళి బయట డస్ట్బిన్లో వేసేసుకోవచ్చు.
లేదా ఈవినింగ్ వరకు ఉంచుకుని మీకు ఏదైనా అవసరం ఉంది ఇంకా కిచెన్లో ఏమన్నా మనకి వేస్ట్ ఉంటుంది అని అనుకున్నప్పుడు అదంతా తీసి దానిలో వేసేసుకొని తర్వాత ఒకసారి పడేసేసుకోవచ్చు. మీరు ఎలా చేసుకున్నా కూడా ఆ విండోకి కనుక క్లిప్ అటాచ్ చేసుకుని ఒక కవర్ పెట్టుకున్నారంటే మీకు చూడడానికి కూడా చాలా నీట్గా ఉంటుందండి. వంట చేసేటప్పుడు కూడా చిరాకుగా ఉండదు. మీకు ఎక్కువ చెత్త ఉండదు అని అనుకుంటే చిన్న కవర్ పెట్టుకోండి. లేదు ఎక్కువ ఉంటుంది అనుకుంటే కొంచెం పెద్ద కవర్ పెట్టుకోండి. మీకు దానిలో తడి ఎక్కువ లేదనుకుంటే కనుక తీసుకెళ్ళి డస్ట్బిన్లో వంపేసేసుకోండి. లేదు ఏదన్నా తడి మనం వేసామని అనుకుంటే కనుక ఆ కవర్ అట్లాగే డస్ట్బిన్లో వేసేసుకోండి. మనం వంట చేసేటప్పుడు చిరాగ్గా ఉండదండి, చాలా నీట్గా ఉంటుంది మొత్తం మనం వంట చేసుకున్నంతసేపు కూడా. నెక్స్ట్ అండి, మనం మార్కర్ పెన్ ఇంట్లో ఉంటుంది కదండి. మనకి ఏ వస్తువు తీసుకున్నా కూడా అది ఎప్పుడు తీసుకున్నాం అనేది అంతగా గుర్తుండదు. మనకి మళ్ళీ ఆ వస్తువు తీసి ఎప్పుడు మనం తీసుకున్నామా అని అనుకుంటే బిల్స్ అన్నీ ఎతకాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ బిల్స్ ఎతకాలంటే అవి ఎక్కడ ఉన్నాయో కూడా తొందరగా కనిపించవు. అలాంటప్పుడు మనకి ఈ వస్తువు తీసుకుని ఇన్ని సంవత్సరాలు అయింది అని తెలియాలంటే ఇలా ఆ మార్కర్తో మనం తెచ్చుకున్న వెంటనే ఇంకా అది మనం తడపము అన్న వస్తువులన్నిటి మీద కూడా ఇలా డేట్ అనేది వేసేసుకున్నామంటే ఆ వస్తువు తీసినప్పుడల్లా కూడా ఆ డేట్ అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది. ఇలా గుడ్ నైట్ కనుక మనం తీసుకున్నామంటే కొన్ని పాతవి ఉంటాయి, కొన్ని కొత్తవి ఉంటాయి. అది ఏది కొత్తదో తెలియదు, ఏది పాతదో తెలియదు. అలాంటప్పుడు దాని మీద ఒక డేట్ అనేది వేసేసుకున్నామంటే అది పాతదేదో కొత్తదేదో కూడా తెలిసిపోతుంది. ఇదే కాదండి, ఏదైనా సరే ఎలక్ట్రానిక్స్ వస్తువులే కానీ లేదంటే ఏదైనా కానీ మీకు ఎప్పుడు తీసుకున్నది గుర్తుండాలి అనుకుంటే ఇలా డేట్ అనేది వేసేసుకోండి. దాని మీద మనం తీసినప్పుడల్లా కూడా దాని మీద ఇన్ని సంవత్సరాలు అయింది అని తీసి దానికి గుర్తొచ్చేస్తుంది మనకి. అది ఈ వస్తువు ఆ వస్తువు అనేది కాదండి, ఏ వస్తువు అయినా సరే మీరు ఇంట్లోకి తీసుకొచ్చిన వెంటనే ఇలా కనుక డేట్ వేసేసుకున్నారంటే మీరు ఆ వస్తువు తీసినప్పుడల్లా కూడా ఇన్నాళ్ళు అయింది మనం ఈ వస్తువు తీసుకొని, ఇన్నాళ్ళ నుంచి వాడుతున్నాము, ఇన్ని సంవత్సరాలు వచ్చింది, అప్పుడే పోయింది అని మనకి ఒక ఇది అనేది ఉంటుంది. టీవీ కానీ ఫ్రిడ్జ్ కానీ వాషింగ్ మిషన్ కానీ ఏదైనా సరే మనం తీసుకున్నప్పుడు బిల్స్ అనేవి లోపల పెట్టేస్తూ ఉంటాము. ఎప్పుడు తీసుకున్నాము అనేది అంతగా గుర్తుండదు. ఆ బిల్స్ తీయాల్సిందే కంపల్సరీగా. అలా కాకుండా ఇలా కనుక మార్కర్తో పెన్ని అది వేసేసుకున్నామంటే మనం అది ఎలాగో పోదు కాబట్టి ఎన్నాళ్ళన్నా కూడా మనం చూసినప్పుడల్లా కూడా ఇన్ని సంవత్సరాలు అయింది అని మనకి తెలిసిపోతూ ఉంటుంది. ఇన్ని సంవత్సరాలు అయింది, ఇది ఇంకా రిపేర్కి వచ్చేస్తుంది, ఇది ఇంకా మార్చాల్సి వస్తుందని మనకే తెలిసిపోతుంది. ఇన్ని సంవత్సరాల నుంచి వాడుతున్నాము, మన దగ్గర కాబట్టి నీట్గా ఉంది అని కూడా మనకు అనిపిస్తూ ఉంటుంది. ఒకసారి ఇలాగా మార్కర్ పెన్తో ఏ వస్తువు తెచ్చుకున్నా కూడా ఇలా వేసేసుకోండి, మీకే అనిపిస్తూ ఉంటుంది. ఇలా వేసుకోవడం వల్ల మనకి ఎప్పటికప్పుడు తెలుస్తూ ఉంటుందని చెప్పి. అయ్యో ఇంత తొందరగా పోయింది అని అనిపిస్తుంది, లేదంటే ఇన్ని రోజులు వచ్చింది అని కూడా అనిపిస్తుంది. మన నెక్స్ట్ అండి, ఇలా మనీ ప్లాంట్ గ్లాస్ బాటిల్లో వాటర్ పోసి పెట్టుకోవాలంటే ఇంట్లో చాలా నీట్గా చాలా అందంగా ఉంటుంది. కానీ అది చేయదగిలితే కనుక పడిపోతుంది. మళ్ళీ ఆ వాటర్ అంతా కూడా ఎక్కడ పడితే అక్కడ పడిపోతూ ఉంటాయి. ఇలా వాటర్లో పెంచుకోవాలని చాలామందికి చాలా ఇష్టంగా ఉంటుందండి, కానీ ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాదు. ఈ మనీ ప్లాంట్ అనేది ఇంట్లో మట్టి లేకపోయినా కూడా కొంచెం ఎండ అనేది తగలాలండి, కనీసం ఆ వేడన్నా తగలాలి. మీరు దేనికైనా వర్క్ మీద ఆ ఫొటోస్ కానీ లేదంటే ఏదైనా వీడియో తీసుకోవాలన్నా లేదంటే ఏదైనా టేబుల్ డెకరేట్ చేయాలన్నా కింద పెట్టుకోవచ్చు. కానీ తర్వాత ఇలా ఏదన్నా మీకు పనికిరాని మగ్గు ఏదన్నా ఉన్నా, ఎక్స్ట్రా ఉన్న మగ్గు ఏదన్నా ఉంటే దానిలో ఇలా ఆ బాటిల్ అనేది పెట్టేసుకొని ఆ విండో కనుక మీరు అలా ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా పెట్టేసుకున్నారంటే అస్సలు కింద పడడం అనేది జరగదండి. విండో కూడా చూడడానికి చాలా బాగుంటుంది. ఆ గ్లాస్ బాటిల్ కూడా పడిపోతుందేమో, వాటర్ పోతాయేమో అన్న భయం కూడా ఉండదు. మీరు ఎవరైనా వాటర్లో కనుక గ్లాస్ బాటిల్లో వాటర్ పోసి పెట్టుకోవాలి అని అనుకుంటే ఇలా మగ్గులో పెట్టుకోండి.
మన నెక్స్ట్ టిప్ అండి, చిన్నపిల్లలు ఫోన్ అనేది బాగా యూజ్ చేస్తూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఇలా ఒకటి ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఇలా డ్రాయింగ్ వేసేది మనం యాప్ కనుక డౌన్లోడ్ చేసి ఇచ్చామంటే ఇంకా ఆ పిల్లలు అనేది బోర్ కొట్టకుండా ఇంకా డ్రాయింగ్ అనేది వేసుకుంటూ ఉంటారండి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చిన్నపిల్లలకి. ఒక ఫోను, ఒక గ్లాసు, గాజు గ్లాసు ఒకటి ఉంటే చాలండి. వైట్ పేజెస్ నోట్బుక్ ఏదైనా సరే ఈజీగా డ్రాయింగ్ అనేది వేసేయచ్చు. ఫస్ట్ క్లాస్ చదివే వాళ్ళు కూడా చాలా ఈజీగా వేసేయచ్చు. ప్లే స్టోర్ నుంచి ఏఆర్ డ్రాయింగ్ స్కెచ్ అనేది యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీకు అక్కడ పిక్చర్స్ కనిపిస్తాయండి. మనకి కావాల్సింది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏదైతే అది మీకు ఏది ఇప్పుడు ఫ్లవర్సే కానీ యానిమల్సే కానీ ఏదైనా సరే మనం అక్కడ నోట్ చేసుకున్నామంటే అవి వచ్చేస్తాయి. అది మీకు ఏ పిల్లలకి ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది ఫోన్లో వచ్చేస్తుంది. వచ్చేసినప్పుడు ఇలా గ్లాస్ బాటిల్ బోర్లించి టార్చ్ అనేది ఆన్ చేసుకున్నారంటే మీరు అక్కడ ఎలా అయితే ఉందో ఆ ఫోన్లో సేమ్ అలాగే కింద ఆ షాడో పడుతుందండి. అప్పుడు పిల్లలు వేసేయడం కూడా ఆ పిల్లలు వేసే వాళ్ళకి మాత్రమే కనిపిస్తుంది. అది అడ్జస్ట్ చేసుకుంటా వాళ్ళే వేసేస్తారు. చాలా నీట్గా వస్తుంది. ఏ బొమ్మ అయినా సరే ఈజీగా వేసేసేయచ్చు అనమాట. ఏదన్నా కొంచెం కష్టమైన డ్రాయింగ్ గీయాలి అని అనుకున్నప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి. మీ పిల్లలతో వేయించండి. అసలు ఆ టెన్షన్ అనేది ఉండదు. వాళ్ళకు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఆ పిల్లలు కూడా వేరే దాని మీదకి వెళ్ళకుండా ఇలా డ్రాయింగ్ వేసుకుంటూ ఉంటారు. వాళ్ళు కూడా ఫోన్ ఇవ్వాలంటే మనము అయ్యో చూస్తూ ఉంటారు, టైం వేస్ట్ చేసుకుంటారు అన్న ఇది లేకుండా మనం ఇలా డ్రాయింగే కాబట్టి వాళ్ళకి ఇంట్రెస్ట్ కాబట్టి కొంచెంసేపు వదిలేసి చేయొచ్చు. చాలా తేలిగ్గా వాళ్ళు వేసేసుకుంటానికి కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు. చూసారు కదండి, ఫోన్లో కూడా ఆ ముందున్న డ్రాయింగ్ మన పాప ఏదైతే వేస్తుందో అది ఫోన్లో అలాగే కనిపిస్తుంది. పిల్లలు ఎవరైనా ఫోన్ అడుగుతున్నారు అని అనుకున్న వాళ్ళు ఇలా మీరు ఈ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకుని ఇచ్చారంటే వాళ్ళే ఇంకా అదే వేసుకుంటూ ఉంటారు. అన్ని పిక్చర్స్ ఉంటాయండి దీంట్లో, ఏది కావాలన్నా కూడా ఉంటుంది. ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి వేసినవి. ఇలా చిన్న చిన్న బొమ్మలైనా సరే వాళ్ళు వేసుకుంటాం ఇంట్రెస్ట్ చూపించారంటే ఇంకా అవే వేసుకుంటూ ఉంటారు. నెక్స్ట్ అండి, ఇలా మెడిసిన్స్ అయిపోయినప్పుడు మనం ఆ సిరప్స్ ఏవైనా కానీ టాబ్లెట్స్ ఏవైనా కానీ బయట పడేస్తూ ఉంటాము. సిరప్స్ అయితే ఇంకా డస్ట్బిన్లో పడేస్తూ ఉంటాము. ఎక్స్పైరీ అయిపోయింది కదా అని అసలు పడేయమాకండి అలాగా. ఇవి ఆ సిరప్ కనుక ఏదైనా ఉంది అని అనుకుంటే ఏ సిరప్ అయినా పర్లేదండి, తీసుకెళ్ళి సింక్లో పోసేసేయండి. ఇలా పోయడం వల్ల సింక్లో మనకి ఎలుకలు అనేవి తిరుగుతూ ఉంటాయి కదండి. ఆ ఎలుకలు పైపులు అనేవి కొరికేస్తూ ఉంటాయి. అలా పైపులు కొరకకుండా ఏదైనా పురుగులు ఉన్నా కూడా ఈ మనం పోసిన సిరప్కి ఆ స్మెల్కి పారిపోతాయి. అస్సలు ఆ స్మెల్కి రాను కూడా రావు అటు పక్కకి. అలా బయట మనం డస్ట్బిన్లో పడేసేసేయడానికన్నా కూడా ఇలా సింక్లో పోసామంటే అవి కింద నుంచి ఏదైనా రావడానికి కూడా భయపడతాయి. అసలు ఆ పైపుల్లోకి రావాలన్నా కూడా ఆలోచిస్తాయి. ఆ స్మెల్ అనేది అస్సలు పడదు వాటికి. సిరప్సే కదండి, ఎంటీ టాబ్లెట్స్ ఉన్నా కూడా మీరు ఆ సింక్లో నైట్ పూట అలా వేసేసి వదిలేసేసేయండి. ఇప్పుడు ఆ ఎంటీ బాటిల్ అనేది తీసుకెళ్ళి డస్ట్బిన్లో వేసేసుకోండి. ఎక్స్పైరీ అయిపోయిన ఏ సిరప్ అయినా సరే పడేయాల్సిన అవసరం లేదండి. ఇలా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ అండి, మనం క్యారీ కట్టినప్పుడు మనకి ఏదో ఒకటి దానిలో ఒలిగిపోతూ ఉంటుంది. మనం రోజు ఆ బ్యాగ్ అనేది ఉతకాలంటే కుదరదు. ఆ నైట్ మనం సాయంత్రం వచ్చిన తర్వాత తెల్లారికి అది ఆరని కూడా ఆరదు. అలాంటప్పుడు ఏది చేసినా కూడా మనము అది ఒలికినా ఒలకపోయినా కూడా వాటర్ పడినా కూడా స్మెల్ అనేది వచ్చేస్తుంది. ఎందుకంటే దానికి గాలి ఆడదు కాబట్టి. అందుకని కింద ఏదైనా సరే శారీకి వచ్చిన కవర్ కానీ లేదంటే మీ ఇంట్లో ఏది ఉంటే అది కింద అడుగున వేసేసేయండి కవరు. అలా వేసేసి క్యారీ బాక్స్ అనేది పైన పెట్టేసేసారంటే ఏదైనా ఒలికినా ఏదైనా పిల్లలు చాక్లెట్స్ కానీ ఏదైనా ర్యాపర్స్ వేసినా కూడా ఆ కవర్ మీదే ఉంటాయి. ఇంటికి వచ్చినప్పుడు మనం దులిపేసుకుంటే సరిపోతుంది. ఏదైనా ఒలికింది అని అనుకున్నప్పుడు ఆ కవర్ అనేది మార్చుకుంటే సరిపోద్దండి. దానివల్ల ప్రతిరోజు బ్యాగు ఉతకాల్సిన అవసరం ఉండదు. ఉతకపోతే మాత్రం వాసన వచ్చేస్తుంది. నెక్స్ట్ టిప్ అండి, మనకి ఇలా 5 రూపాయల ఫెవిక్విక్ తీసుకొచ్చుకుంటాం కదా, అది 1 డ్రాప్ 2 డ్రాప్స్ వాడతాము. తర్వాత అది మనకి కవర్లో పెట్టేసి పక్కన పెట్టేస్తాము. తర్వాత మనకు అవసరం వచ్చినప్పుడు ఓపెన్ చేస్తే అది గట్టిగా అయిపోయి ఉంటుంది. దానిలో 1 డ్రాప్ కూడా ఫెవికాల్ అనేది ఉండదు. ఆ ఫెవిక్విక్ అనేది మొత్తం
ఆ చిన్నదానికి అతుకుపోయి అస్సలు ఒక డ్రాప్ కూడా రాదు. మనకి ఒక డ్రాప్ 2 డ్రాప్స్ కోసం అప్పటికప్పుడు వెళ్ళి షాప్కి వెళ్ళి తెచ్చుకున్నా కూడా మళ్ళీ ఒక్కోసారి అందుబాటులో ఉంటుంది, ఉండకపోతుంది. అలాంటప్పుడు మన దగ్గర ఉన్నది ఇదే. ఎన్నాళ్ళు ఉన్నా కూడా అది ఎవాపరేట్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడు దానికి క్యాప్ పెట్టేసేసి అదే కవర్లో పెట్టేసి ఒక రబ్బర్ బ్యాండ్ అనేది వేసేసేయండి. ఈ రబ్బర్ బ్యాండ్ వేసేసిన తర్వాత ఇది తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో ఒక మూల పెట్టేసేసేయండి. మీరు ఎక్కడన్నా ఇంకా మనం తీయము అనుకున్న చోట ఒక మూల పెట్టేశారంటే మీరు ఎప్పుడన్నా ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకున్నా కూడా మళ్ళీ వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టేశారంటే ఎన్నాళ్ళు ఉన్నా కూడా ఇంకా దానిలో ఉన్నది మీరు ఎప్పుడైతే ఎలా పెట్టారో అలాగే ఉంటుందండి. ఒక్క డ్రాప్ కూడా ఎవాపరేట్ అవ్వదు. మీకు ఎప్పుడు తీసుకున్నా కూడా మీరు పెట్టినప్పుడు ఎలా ఉందో అలాగే ఉంటుంది. మీకు కూడా చాలాసార్లు ఇలా ఎవాపరేట్ అయిపోయింది కదండి మీరు అలా పెట్టేసేయడం వల్ల. ఇలా ఫ్రిడ్జ్లో రబ్బర్ బ్యాండ్ వేసేసుకుని ఒక మూల పెట్టేసుకుని మీరు ఎప్పుడు తీసుకున్నా కూడా ఇంకా అది ఎవాపరేట్ అవ్వదు అనమాట. మీకు ఎప్పుడు తీసుకున్నా కూడా దానిలో మీరు ఎంతైతే పెట్టారో అంతా అలాగే ఉంటుంది. ఇంతేనండి మన వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.